ఈయన కామెంట్స్ చూసి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అయితే పిలిచి ఈయనకు అవకాశం ఇచ్చిండు. అందులో నా వాయిస్ స్టార్టింగ్ లో వచ్చే వాయిస్ నాది, అది చాలా మంది తెలియదు. ఎట్లుంటే అది ఎహడాడ ఉడితీవే ఎల్లావా నీవు చోడేడవా సేవు ఎల్లావా ఓగుడ్డు సీగుడ్డు ఎల్లావా. మన చుట్టుపక్కల జనాలకి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనడంతో కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఎందుకు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన మొదటి వ్యక్తి గురువు చరణార్జున్ గారు. సో ఎట్లాగూ చరణార్జున్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీకు మధ్య రిలేషన్ ఎట్లుంటుంది, ఆయన మీరు కలిసి వర్క్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లుంటుంది? చరణ్ సార్ ఏంటంటే ముందు దినము దినమంటూ ప్రేమ గండమే దాటి నువ్వు దక్కే సమయాన దిక్కు లేని వాళ్ళయ్యా. శిరీషావో శిరీష సిరి సిరి నవ్వుల సిన్నదానా సిద్ధరిచ్చే సిలక లెక్క ఎగరకే. మ్యాక్సిమం ఇప్పుడున్న తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో 90% ఫేమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ మొట్టమొదటి ఓపికగా పాడించింది చరణార్జున్ గారు. 2 years అయినా సరే నేను డాక్టర్ కావాలని ఇలా అనుకున్నా. అది మధ్యలో కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల గురుతే లేదా వనిత నీకు కొంచెమైనా గుండెల్లో పసిపాపల్లే నిన్ను పెంచుకున్నా. అలా నేను మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని నేను హైదరాబాద్ బస్ ఎక్కా. ఓకే, మరి ఎట్లా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా పెళ్లి వద్దు అని? మీరు అంత కష్టపడి ఆ పాట రాశారు కాటన్నా, మన ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు పాడాల్సిందే, మేము వినాల్సిందే. గున్నా గున్నా గున్న మా విల్ల కాడ గుమ్మానితో పని ఉన్నదే తోడా డప్పు నా గుండె కాడా నిన్నా మున్నా లేదు ఈ సౌండ్ జాడా సతారు నువ్వు నో సక్కనోడా సర్దేసుకొస్తా పెట్టబేడా. కేసీఆర్ అనే సినిమాకి నేను ఒక ఫుల్ సాంగ్ రాశా. ఉన్న కాడ ఉండక ఉన్నదే తిని పండక విన్న తర్వాత వెంటనే నువ్వు కాసర్ల శ్యామ గారికి ఆల్టర్నేట్ గా అవుతావు, నువ్వు నీ పదాలు నీ వరవడి చాలా నీ శైలి చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు అన్న మాటలని చరణార్జున్ గారు రేవంత్ రెడ్డి గారి బర్త్డే రోజు ఒక న్యూస్ ఛానల్, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో నేను కూడా లైవ్ లో పక్కన కూర్చున్నా చరణ్ సార్ తో. ఆ రోజు చెప్పాడు. ఆ రోజు నాకు కళ్ళు మోయా నీవు కళ్ళు తెరవా నీవు బండ్లు ఇన్నొస్తున్నా ఎలా నువ్వు రావు. నేనేమైపోదురో నెమలి కండ్ల పోదరో నేనేమైపోదురో నెమలి కండ్ల పోదరో. అన్న మీకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే నచ్చదని చెప్పారు, మరి వ్యక్తిగత జీవితంలో లవ్ స్టోరీ ఏమన్నా? ఇది లవ్ స్టోరీ. సంజయ్ అన్న పెళ్ళెప్పుడు? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి. మీరు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు. మీరు సినిమాల్లో పాటలు రాస్తున్నారన్న, మరి మీకు ఆర్థికంగా మంచి సెటిల్ అయ్యారా? చాలా జర్నీ చేస్తాను సార్తో. ఆయన కారులో తీసుకెళ్తుంటాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి. ఆయన చేతితో ఆయన కంచంలో నుంచి ఆయన పిడికిలతో తీసి నా ప్లేట్లోకి అన్నం పెట్టాడు. నేను తిన్నా. నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. సినిమా ఇండస్ట్రీలో ఇవాళ రేపు అవకాశాలు దొరకడం చాలా కష్టం. ఆయన సినిమా ఇండస్ట్రీలో అవకాశం కోసం తిరిగి అలసిపోయి తన వ్యక్తిగత జీవితంలో తాను బిజీగా ఉన్నాడు. అలాంటిది ఒక రోజు ఒక ప్రముఖ సంగీత దర్శకుని పాట కింద ఆయన యూట్యూబ్లో ఒక కామెంట్ అయితే పెట్టిండు. ఈయన కామెంట్స్ చూసి ఒక ప్రముఖ సంగీత దర్శకుడు అయితే పిలిచి ఈయనకు అవకాశం ఇచ్చిండు. ఆ ప్రముఖ సంగీత దర్శకుడు ఎవరు, ఈయన రాసిన మిగతా పాటలేంటి, ఈయన పడ్డ కష్టాలేందో మనం తెలుసుకుందాం. నమస్తే సంజయ్ అన్న. నమస్తే బ్రో. అన్న చెప్పండి, పాటతోని మీ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ అయింది? ముందుగా తెలుగు ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎంతోమంది ఎంకరేజ్ లేక వెనుకబడిపోతుంటారు. మాలాంటి వారిని గుర్తించి నేను ఇంటర్వ్యూ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది పాటతో ప్రయాణం అంటే నేను 9th క్లాస్లోనే ఫస్ట్ సాంగ్ రాశాను నేను. ఆ తర్వాత నేను సినిమా రైటర్ కావాలని ఉంటుండే. తర్వాత ఫస్ట్ అంటే నా లక్ష్యం ఏంటంటే నేను ఫస్ట్ డాక్టర్ కావాలనుకొని ఎడ్యుకేషన్ స్ట్రగుల్స్ అవన్నీ కొన్ని
ఫేస్ చేసుకున్న తర్వాత అటువైపు వెళ్ళడం ఇష్టం లేక మళ్ళీ ఇటువైపు వచ్చేసి మనకంటూ ప్రత్యేకంగా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగం అనో లేకుంటే కానీ ఇంకేదో అన్నట్టు కాకుండా కళాకారుడిగా నా లోపల ఉన్న కళాకారుని నేను నిరూపించుకోవాలనే ఉద్దేశంతో నేను మొదటి నుంచి ప్రయత్నం చేశాను. కొన్ని రోజులు ప్రయత్నం చేసి రిటర్న్ వెళ్ళిపోయా. చరణ్ అర్జున్ గారు మీరు ఇందాక చెప్పారు కదా, చరణ్ అర్జున్ గారు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారితో ఆకలి అనే ఒక సాంగ్కి నేను కామెంట్ పెట్టా. ఆ సాంగ్ ఒక 7 days విన్నా. నేను విన్న తర్వాత అది బాగా నన్ను బాగా కదిలించి ఒక కామెంట్ పెట్టా, మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీకు ఈ కామెంట్ గుర్తు చేస్తాను, మీ పాదాలను ఒకసారి తాకితే చాలు అని. ఆ కామెంట్కి ఆ చరణ్ అర్జున్ గారి పక్కన ఉండే టీం వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత ఫస్ట్ సాంగ్ వచ్చేసి నెమెలికన్లో ఉదర్ అని ఒక సాంగ్ రాశా నేను నాగదుర్గ గారితో. ఆమె యాక్ట్ చేసింది. దాని నుంచి ఆఫ్టర్ దెన్ కంటిన్యూ. సరే అన్న, మీ జీవితంలో మీరు రాసిన ఫస్ట్ పాట ఏంది? ఒక్కసారి మన ఆర్ తెలుగు ప్రేక్షకుల కోసం ఆ పాట వాడి మీరు వినిపించుర్రి. జీవితంలో ఫస్ట్ రాసిన సాంగ్ అంటే నేను అది రికార్డు కాలేదు. ఓకే పర్లేదు అన్న. ఒక సాంగ్ రాశా నేను, నీ రూపం మదిలో మెదలని అని. ఒక 9th class లో సాంగ్ రాశా. నీ రూపం మదిలో మెదలని రోజేదైనా ఉంటుందా, నీ వెళ్ళే దారిన నడవని దారేదైనా ఉంటుందా, నిన్ను మనసున చెరిపే నాకొక మాయైనా, నిదురించే క్షణమున తలవని రేనా, ఉంటుందా ఉంటుందా ఉంటుందా, నిన్ను మనసున చెరిపే మాయైనా రేనా. ఇది ఫస్ట్ సాంగ్. 9th class లో రాశా ఈ సాంగ్. మీరు 9th class లో రాసినట్టయితే లేదు బ్రో, కనీసం ఒక డిగ్రీ అంత వయసులో అట్లీస్ట్ ఒక 18 years ప్లస్ వయసులో కొంచెం ఫీలింగ్స్, ప్రేమ ఇలాంటి అర్థం చేసుకొని రాసినట్టు అనిపించింది బ్రో. పర్లేదు, 9th class లోనే మీ రచనలో ఒక పరిపక్వత, ఒక మెచ్యూరిటీ అయితే ఉంది. అంటే పదాల ప్రయోగం అయినా ట్యూన్ కూడా చాలా బాగుంది, చాలా మెలోడియస్గా ఉంది. ట్యూన్ మీరేనా అన్న? నేనే. అంటే బేసిక్గా మీరు రాసుకున్నాక ట్యూన్ చేస్తారా, ఒక ట్యూన్ అనుకొని రాస్తారా? ఎవరైనా ఇప్పుడు మామూలుగా ఫ్లోలో వచ్చినప్పుడు అది రికార్డ్ చేసుకుంటారు, అలాగే సినిమాలో వచ్చేసినప్పుడు కంపల్సరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చేదే రాస్తారు. మనది వర్కౌట్ కాదు అక్కడ. ఓకే ఓకే, మన జస్ట్ లిరిక్ రైటర్ అంతే. అంతేనా? ఓకే. మీ కెరియర్ లో హైయెస్ట్ వ్యూస్ కొట్టిన, యూట్యూబ్ లో మంచి సక్సెస్ అయిన పాటలు ఎన్ని? ఎన్ని అంటే ఒక నేను చేశాను రీసెంట్ గా డిల్లెం బల్లెం అని ఒక సాంగ్ చేశాను. నాగదుర్గ గారిని పెట్టి జయారెడ్డి గారిని ప్రొడ్యూస్ చేశారు. కొత్త ఛానల్ అది, ఫస్ట్ టైం పెట్టారు. దానికి కొంచెం ఖర్చు కూడా బాగానే పెట్టారు నమ్మి. అంటే నేను రాసిన లిరిక్, ట్యూన్ నంబర్ ఆఫ్ డాన్సర్స్ పెట్టిర్రు, రకరకాల గెటప్లు వేసుకున్నారు, నాగదుర్గ గారిని పెట్టిర్రు. చాలా బాగుంది, అంటే విజువల్ గా మంచిగా ఉంది. సాంగ్ కూడా మంచిగా ఉంది, తెలుస్తుంది వీళ్ళు మంచిగా ఖర్చు పెట్టి చాలా ఎఫర్ట్ తోని తీసిర్రు ఈ పాటను. అయితే అది 2 million ఏమో దాటింది, నేను ఈ మధ్యన చూడలేదు. అది ఫస్ట్ అంటే ఛానల్ ఓపెన్ చేయడమే దాంతో చేశారు. డైలీ 1 lakh డిల్లెం బల్లెం సాంగ్ వచ్చేసి. అందులో నేను సింగర్ వరం గారు ఐడియా ఉంది కదా, విరాట పరమం, తర్వాత కల్లాజుడు కాలేజీ పాపజుడు మ్యాడ్, ఆ సింగర్ వరం గారు. తను చాలా బిజీ ఉన్నది కానీ రిక్వెస్ట్ చేసేసరికి పాడింది, బాగా పోయింది అది. అందులో నా వాయిస్ స్టార్టింగ్ లో వచ్చే వాయిస్ నాది, అది చాలా మంది తెలియదు. ఎట్లంటే అది ఎహడాడ ఉడితీవే ఎల్లావా నీవు జోడేడవా సేవు ఎల్లావా జీవగడ్డల్లోన ఎల్లావా నీవు జింకవై ఉడితీవే ఎల్లావా. అంటే ఇంతవరకు ఇంకా ఉందా? ఒకవేళ ఆ సాంగ్ లో మీ పోర్షన్ ఇంకా ఎక్కువ ఉంటే ఆ ఎక్కువ కూడా మీరు వాడచ్చు, ఎక్కువ ఉన్నా పాడొచ్చు. కానీ ఆ పాటకి ఎంత నీడో అంతవరకు సాకి టైప్ వాయిస్, సాకి టైప్. ఓకే, పల్లవి కంటే ముందు వచ్చే లైన్స్ సాకి అంటారు, అంతేనా బ్రో? అంతే అంతే. సరే అన్న, ఇవాళ రేపు ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ ఎక్కువైనాయి, అంటే ప్రైవేట్ సాంగ్స్ చాలా ఎక్కువైపోయి. ఇలాంటి టైంలో మీకు సినిమాలకు రాయడం ఇష్టమా, ప్రైవేట్ సాంగ్స్ కి రాయడం ఇష్టమా? నా లక్ష్యం సినిమాలే. సినిమా రైటర్ గా ఉండేటువంటి గౌరవం అనేది యూట్యూబ్ వాళ్ళకి అంత, అంటే యూట్యూబ్ నుంచి ఫేమ్ వస్తుందేమో తెలుస్తామేమోలే కానీ సినిమా రైటర్ కు ఉండే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. సినిమా కొంచెం ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉంది ఇవాళ రేపు. ఎందుకంటే తెలుగు సినిమాలు ఆ రేంజ్ లో వెళ్తున్నాయి. అమెరికాలో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, యూకే లో ఉన్న వాళ్ళు చూస్తున్నారు, ఇంటర్నెట్ ద్వారా ఓటీటీ ద్వారా ప్రపంచం అంతా మన వాళ్ళు సినిమాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. అవునవును. సరే అన్న, మీరు లిరిక్స్ రాసిన మొదటి సినిమా ఏంది? నేను లిరిక్స్ రాసిన మొట్టమొదటి సినిమా రహస్యం మూవీ. అందులో వచ్చేసి నివాస్ గారని కొత్త వాళ్ళు, అంతా కొత్త వాళ్ళే.
లక్ష్మి మీగుడు అని డైరెక్టర్. నాకు మొట్టమొదటి పాటనే నేను అందులో గురుతే లేదా వనిత అని ఒక సాంగ్ రాశా. హరి చరణ్ గారు పాడారు. అది ఎలా అంటే, గురుతే లేదా వనిత నీకు కొంచెమైనా, గుండెల్లో పసిపాపల్లే నిన్ను పెంచుకున్నా, ఇంతలో ఇలా ఎంత వేదన, నువ్వే లేక నా చుట్టూ చిమ చీకటి కమ్మేనా, చెలియానే చేదైపోయానా, చెలరేగే బాధే నాలునా. ఇది మొట్టమొదటి నా డెబ్యూ మూవీ, ఫస్ట్ సాంగ్. సినిమా స్క్రీన్ మీద మొట్టమొదటిసారి లిరిక్ రైటర్ గా మీ పేరు చూసుకున్నారు అనమాట. అప్పుడు మీ ఫీలింగ్ ఏందన్న? అంటే మొదటిసారి స్క్రీన్ పైన మీ పేరు చూసుకున్నారు లిరిక్ రైటర్ గా, అప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు కలిగినటువంటి ఆ ఫీలింగ్ అనేది నెక్స్ట్ మనం ఒక 100 సినిమాలకు 200 సినిమాలకు పాటలు రాసినా కూడా అది రాదేమో. ఆ రోజు జరిగినప్పుడు మొట్టమొదటిసారి నేను మా అమ్మతో మాట్లాడాను. ఆ సినిమాకి వచ్చిన పేమెంట్తో కూడా నేను మా అమ్మకు ఫస్ట్ టైం నేను ఒక చీర తీసుకొని ఇచ్చాను. నేను అమ్మ గిఫ్ట్ అట్లా. అది నాకు ఎప్పటికీ ప్రత్యేకం. అది అంటే బేసిక్ గా చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకురా, మనకు అవసరమా అని మన చుట్టుపక్కల జనాలకి ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనడంతో కొంచెం చిన్న చూపు ఉంటుంది. ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కల్చర్ అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాల కామెంట్లు వేస్తూ ఉంటారు. మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి పాటలు రాస్తా అన్నప్పుడు మీ అమ్మగారి అభిప్రాయం ఏంది? ఆమె ఏమనుకుంటున్నది అప్పుడు ఆ టైంలో? మిమ్మల్ని ఎంకరేజ్ చేసిందా? గొప్పనే ఫీల్ అయింది. మా బ్రదర్స్ మా సిస్టర్స్ అందరూ గొప్పనే, అంటే చిన్న చూపు అని అంటారు అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను మా విలేజ్ కి పోయినప్పుడు మామూలు అందరు చాలా రెస్పెక్ట్ చూస్తారు. అంటే ఎవరు అంటారో ఇది తెలియదు నాకు అలా ఎప్పుడు అలా అనిపించలేదు. చిన్న చూపు అనేది మీకు కాలేదు బ్రో. ఒకసారి మీరు సోషల్ మీడియాలో కింద కామెంట్లలో చూడండి, సినిమా వాళ్ళకి సంబంధించి ఎట్లుంటే మీరు ఒకసారి చూడండి. అంటే ఎట్లా కొంచెం వాళ్ళను యాక్టర్స్ ని వీళ్ళను ప్రతి లిరిక్ ని కొంచెం డిగ్రేడ్ అంటే వాళ్ళు అంటారు. అంటే నా ప్రొఫెషన్ ఇప్పుడు సినిమా అంటే 24 వేరు ఉంటాయి. నేను రైటింగ్ డిపార్ట్మెంట్ కదా, నాకేం ఉండదు. మీరు ఆఫ్ స్క్రీన్ గ్లామర్ ప్రపంచానికి దూరం అంతే కనిపించారు. డైరెక్టర్ కలవడం, మీ డైరెక్టర్ గారికి కలవడం, వాళ్ళు చెప్పిన సిచ్యువేషన్ నోట్ చేసుకోవడం, రావడం, చేయడం, ఇంతే ఉంటది. అవసరమైతే లిరిక్ రైటర్ పని ఆన్లైన్ ద్వారా కూడా అయిపోతాయి కదా. ఆన్లైన్ అంటే ఏముండదు, కంపల్సరీ డిస్కషన్లు కొన్నిసార్లు మనం ఉండాల్సిందే. చెప్పే సిచ్యువేషన్స్ కి అప్పటికప్పుడు పదాలు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడు విత్ రికార్డింగ్ లో సింగర్ తో కూడా ఉండాలి మనం. సినిమా అంటే ఖచ్చితంగా ప్రతి పాటకి రికార్డ్ జరుగుతా అంటే, వోకల్స్ రికార్డ్ జరుగుతా అంటే లిరిసిస్ట్ అక్కడ ఉండాల్సిందేనా బ్రో? అంటే పాటలు రాసిన అతను కంపల్సరీ. అవునా? కంపల్సరీ. ఎవరో సందర్భంగా 90% ఉండాల్సిందే. అది కొంచెం అటు ఇటు ఏదన్నా పదం అదైనప్పుడు ఏమైనా చేంజ్ చేయాలి కదా ఇన్స్టెంట్ గా. ఓకే అన్న, మీరు పాటలు రాయడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఏ పాట విన్నప్పుడు మీకు మొదటిసారి పాట రాయాలనిపించింది, లేదంటే మీ అంతా మీకే జెన్యున్ గా పాట రాయాలనిపించిందా? అయితే అది నేను పాట రాయడం అని అంటే మా ఓన్ బ్రదర్ వెంకట్ అని ఉంటాడు. అతను ఇప్పుడు 90s ఆ టైంలో క్యాసెట్లు అవి చేసేవారు. క్యాసెట్ అందులో సాంగ్స్ చేస్తున్నప్పుడు నాతో రాయించేవాడు. తను రాసుకున్న పాటల్ని నేను 8th 9th ఆ టైంలో చదువుతున్న టైంలో నా రైటింగ్ బాగుండేది. ఆ రైటింగ్ బాగుందని చెప్పేసి ఇది రాయరని చెప్పేసి రాపిస్తూ అది పాడుతుండేవాడు. నేను అలా ట్రై చేసేవాడిని. నాకు మొట్టమొదటి అంటే మా అన్ననే ఇన్స్పిరేషన్. నాకు అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన మొదటి వ్యక్తి గురువు చరణార్జున్ గారు. సో ఎట్లాగూ చరణార్జున్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనకు మీకు మధ్య రిలేషన్ ఎట్లుంటది? ఆయన మీరు కలిసి వర్క్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ ఎట్లుంటది? చరణ్ సార్ ఏంటంటే ముందు ఆయన వ్యక్తిత్వమే నాలాంటి వాళ్ళకి ఎంతో మందిని, ఆయన చాలా మందిని ఎంకరేజ్ చేశాడు. కొంతమంది చెప్పుకోకపోవచ్చు బయటికి, అది వాళ్ళు చెప్పుకోకపోవడం అనేది అది వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ వ్యక్తిగత సంస్కారం, వ్యక్తిగత విషయం. అది మ్యాక్సిమం ఇప్పుడు ఉన్న తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో 90% ఫేమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరినీ మొట్టమొదటి ఓపికగా పాడించింది చరణార్జున్ గారు. అంత అంటే ఆయనకు ఉన్నంత ఓపిక. అంటే నేను మొదటిసారి అది ఇందాక చెప్పాను కదా, గుర్తే లేదా అనే సాంగ్ రాసినప్పుడు నేను తడబడ్డా. అంటే మనం మామూలుగా యూట్యూబ్కి రాయడం వేరు, సినిమాకి ఒక సిచ్యువేషన్కి రాయడం వేరు. ఆ టైంలో టైం పట్టింది నాకు. అంటే పల్లవి చరణం అంటే మనం మాడిఫై కావాలి కదా సినిమాకి. అయ్యే టైంలో వేరే వాళ్ళతో రాసుకోవచ్చు, చేసుకోవచ్చు. బేసికల్గా చరణ్ సార్ కూడా రైటరే, ఆయన రాసేసుకుని పక్క పడే వచ్చేది. కానీ నన్ను గుర్తించి నేను పెట్టిన కామెంట్ను బట్టి ఇలాంటి వాళ్ళని
మనం ఎంకరేజ్ చేయాలని ఆయన గొప్ప హృదయం మాత్రమే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే ఆయనతో ఉండే రిలేషన్ ఏంటంటే నేను ఇప్పుడు మీతో మాట్లాడినట్టు కూడా ఆయనతో నేను మాట్లాడలేను. అంత అంత భయం ఉంటుంది. ఆ చనువు ఇస్తాడు, చేస్తాడు, ప్రతిదీ మాట్లాడతాడు, కానీ గొప్పగా ఉంటది. నేను హైదరాబాద్ వచ్చానంటే వెళ్ళాలనిపించిన ప్రతిసారి నేను అక్కడికి వెళ్తా, మోస్ట్లీ అక్కడే ఉంటా నేను. అంత బాగా ఒక వాళ్ళ టీంలో నన్ను ఒక మెంబర్ గా చూసుకుంటాడు, ఎంకరేజ్ చేస్తాడు, ఏదున్నా బాగా చేస్తాడు. అంతే. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తుంటాడు. వాళ్ళ ఇంట్లో కూడా నా ఫోటో ఉంటుంది. అంటే చేతన్ సార్ వాళ్ళ ఫాదర్ నేను కలిసి దిగిన ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆయన మొదట చెప్పారు, అంటే సార్ వాళ్ళ భార్య ఉంటుంది ఆనంద్ మేడం అని, ఆమె కూడా చాలా బాగా చూసుకుంటుంది. ఆమె చెప్తే నేను నమ్మలే, నీ ఫోటో నా ఇంట్లో ఉంది సంజయ్ అని. అంటే అంత పెద్ద మీడియేటర్ కదా, డాన్ సినిమా తర్వాత రచ్చ, చాలా సినిమాలు ఉన్నాయి, స్టైల్లో రారన్నమాట. అంతే. అది ఆయనకి ఎక్కడో నేను మీరు నచ్చిర్రు, అది నా అదృష్టం, నా అదృష్టం అది. సరే అన్న, మీరు ఏం చదువుకున్నారు? నేను వచ్చేసి నేను పీజీ చేశా, బిఎల్ఐసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేశా, తర్వాత ఎంఎస్సి చేశా. అంటే ఎంఎస్సిలో డిపార్ట్మెంట్? ఎంఎస్సి జియాలజీ చేశా. యాక్చువల్గా అంటే నాకు దీనికంటే ముందు ఏంటంటే నేను డాక్టర్ కావడం నా లక్ష్యం. శ్రీ చైతన్య కాలేజ్లో ఇక్కడ నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు నాకు మెడిసిన్ సీట్ రానప్పుడు నేను తప్పని పరిస్థితుల్లో బీఫార్మసీ జాయిన్ అయ్యా సెయింట్ మేరీస్ కాలేజ్ ఇక్కడ సికింద్రాబాద్లో. అందులో థర్డ్ ఇయర్ వరకు చేసి నేను వదిలేసాను. నాకు అంత అది అనిపించలే. నాకు చిన్నప్పటి నుంచి ఉండేదంటే కొడితే కొండల్ని కొట్టాలి, ఆ కొండ పక్కన ఉన్న చిన్న చిన్న బండల్ని కదా అన్నట్టు. అంటే చిన్నప్పుడు మా టీచర్ అంటుండే ఆ మాట, పెట్టుకుంటే లక్ష్యం పెద్దదే పెట్టుకోవాలి అనే సెన్స్ లో నేను డాక్టర్ కావాలనుకున్నా. నేను కుంభస్థలం ఏదో మన సినిమా డైలాగ్ కాదు, నాకు అలా ఉంటుండే. అంటే లేట్ అయినా అంటే ఒక 1 year లాంగ్ టర్మ్ అట్లా పీరియడ్ లాస్ అయినా ఏదైనా 2 years అయినా సరే నేను డాక్టర్ కావాలని ఇలా అనుకున్నా. అది మధ్యలో కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల సరైన ఎంకరేజ్మెంట్ లేక ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అట్లా, మాది మధ్యతరగతి కుటుంబమే, అట్లా అదైపోయి బీఫార్మసీ చేసా. బీఫార్మసీ మధ్యలో వదిలేసిన తర్వాత ఆ టైంలో సినిమాలకు ట్రై చేస్తూ ఉండేవాడిని. నేను ఇక్కడ టీడీపీ ఆఫీస్ భవన్ పక్కలో ఓస్ స్టోన్ అనే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది, అందులో వర్క్ చేసుకుంటూ ఉన్నా. బీఫార్మసీ 3rd year వరకు అని చెప్పా కదా, ఆ 3rd year లో వచ్చినప్పుడు నేను డిస్కంటిన్యూ చేసే టైంలో, అంతకంటే ముందు నేను ఒకసారి అంబేద్కర్ యూనివర్సిటీలో నేను డిగ్రీ అడ్మిషన్ వేసి పెట్టా. ఇక నాకు ఈ చదువుతో పెద్దగా ఇంట్రెస్ట్, నాకు బీఫార్మసీ వద్దనుకున్నా కాబట్టి డిగ్రీ, బిఎస్సి, బిఎల్ఐసి కూడా నాకు పెద్దగా ఇష్టం కూడా ఉండదు. నాకు చెప్పుకోవడం కూడా ఇష్టం ఉండదు. గౌరవంగా చెప్పుకోవాలంటే నేను బీఫార్మసీ అనుకుంటా, కానీ చదివితే మెడిసినే చదవాలి లేకుంటే అట్లా అన్నట్టు ఉంటుండే. అట్లా నేను డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో ఒకసారి అటు సైడ్ పోయినప్పుడు, నీకు 1st year 2nd year 3rd year ఒకటేసారి ఫీజు కట్టి రాసుకోవచ్చు, 3 years అకాడమీ లాస్ అయినట్టు ఉండదు, చెప్పుకోవడానికి డిగ్రీ కూడా ఉంటది అనే సెన్స్ లో ఏదో ఒకటి ఉండాలి. ఏదో ఒకటి ఉండాలి. ఆ చదువుతోటి నేను మొదటనే పక్కకు పెట్టేసాను. నేను ఎప్పుడైతే నేను డాక్టర్ కాలేను అనేది డిసైడ్ అయినా అప్పుడే నేను నా చదువుకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఆ బీఫార్మసీ 3rd year వరకు కూడా ఏదో బలవంతం చేసి వదిలేశాను. అప్పుడు 1st year 2nd year 3rd year ఒకటే సంవత్సరం ఫీజు కట్టి సింగిల్ సిట్టింగ్ లో నైట్ పూట చదివేది, మార్నింగ్ పోయి ఎగ్జామ్ రాసేది. 1 year లో నేను డిగ్రీ పాస్. సరే అన్న, డిగ్రీ తర్వాత మీరు ఏం చేశారు అసలు? డిగ్రీ నేను చేసిన తర్వాత మళ్ళీ వెంటనే పీజీ రాస్తే పీజీ కూడా సీట్ వచ్చింది. అది చేసిన తర్వాత నేను స్కూల్ టీచర్ వర్క్ చేశా. ఎక్కడ? మా విలేజ్ పక్కలో పెద్దగుత్తపల్లి మండలంలో చేస్తూ ఉన్నప్పుడు నాకు అది కూడా అంత గొప్పగా అనిపించలేదు. ఆ తర్వాత ఖాళీగా ఉండే టైంలో ఊర్లో నన్ను వార్డ్ నెంబర్గా పాలిటిక్స్ లో కూడా నిలబెట్టారు. నిలబెడితే నేను వార్డ్ నెంబర్గా వర్క్ చేస్తూ ఒక 2 years ఏమో చేసుకుంటా, మధ్యలో వదిలేసుకొని నేను చరణ్ సార్ పాటకి కామెంట్ పెట్టానని చెప్పా కదా, పెట్టిన తర్వాత ఇటు వచ్చేసా. ఊర్లో ఉండి బాగా సర్వీస్ కూడా బాగానే చేసేవాడిని. కాకపోతే ఆ పాలిటిక్స్, ఆ మాటలు అవి మాట్లాడడం నాకు అంత రాకపోయేది. అని వర్క్ చేసినా కూడా తిరిగి వాళ్ళు మళ్ళీ నన్ను ఏదో మాట్లాడుతుంటే ఇవన్నీ ఎందుకు అన్నట్టు ఈ టైప్ లో ఉంటుండే. మనలో ఉన్న టాలెంట్ ఏదో ఇక్కడ మిస్గైడెన్స్ అయిపోతుంది. ఇది కాదు కదా మన పని, మనం చేసేది మనం చేద్దాం మీకు అనిపించినట్టుంది, అంతేనా? సో అది ఫైనల్ గా అప్పుడు మీరు బలంగా ఫిక్స్ అయ్యారు. బలంగా ఫిక్స్ అయిపోయా. నాకు ఈ చరణ్ సార్ వాళ్ళ టీం నుంచి ఒక మెసేజ్ వచ్చింది, అంటే చరణ్ అర్జున్ గారి
నుంచి అనేది నాకు ఇప్పుడు తెలిసింది ఆ క్షణమే నేను డిసైడ్ అయ్యా. అంటే అంతకుముందు నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. నేను డాక్టర్ కావాలనుకున్నా కాలేకపోయా. తర్వాత మా ఇంటి వాళ్ళతో వాదనలు, అంటే నేను నాకు టాలెంట్ చెప్పుకోవడానికి మన పక్కలో ఒకరు కూడా ఉండరు. మీ చుట్టుపక్కల ఎవరు లేని టైంలో కూడా మనకు చాలా మానసికంగా కూడా బాగా మనం అదైపోతుంటాం, చాలా లోగా ఫీల్ అవుతాం కదా. అలాంటి టైంలో నాకు వచ్చిన మెసేజ్ని బట్టి నా లైఫ్లో ఏదో జరుగుతుంది అంటే అంతకంటే ముందే నేను మ్యారేజ్ చేసుకొని ఫిక్స్ అయిపోదాం అని చెప్పేసి ఒక పెళ్లి సంబంధం కూడా చూసుకున్నా. ఎప్పుడైతే మనం లైఫ్లో మనం ఏదైనా నిరూపించుకోవాలి చేసుకోవాలని ఉన్నప్పుడు మనం కొన్నింటిని వదిలేసుకోవాలి. అలా నేను మ్యారేజ్ ఫిక్స్ చేసుకొని ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని నేను హైదరాబాద్ బస్ ఎక్కా. ఓకే, మరి ఎట్లా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదా పెళ్లి వద్దు అని? ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మరి వాళ్ళ రియాక్షన్ ఏంది అప్పుడు? వాళ్ళ రియాక్షన్ అంటే చెప్తే విన్నాడు. సో పెద్ద ప్రాబ్లం ఏం రాలే అన్నట్టు? పెద్ద ప్రాబ్లం ఏం రాలే, అంటే నాకు వదిలేసారు వాళ్ళ దగ్గర. అంటే నేను అంటే చిన్నప్పటి నుంచి కూడా డిఫరెంట్ గా ఉండేవాడిని. ఇప్పుడు అంటే మాకున్న ఆర్థిక పరిస్థితికి మధ్యతరగతి కుటుంబానికి ఎంబీబీఎస్ డాక్టర్ అన్నా కూడా అప్పట్లో, ఇప్పుడంటే మెడికల్ కాలేజ్ ప్రతి డిస్ట్రిక్ట్ వచ్చేసాయి, అప్పుడు చాలా తక్కువ. ఇప్పుడు మనకు ఉన్నదానికి ఏంది, నువ్వు డాక్టర్ ఏంది ఇది అన్నట్టు వాదిస్తూ ఉండేవాడు. అట్లా నేను మధ్యలో అట్లా డాక్టర్ కాలేకపోవడం, తర్వాత ఎడ్యుకేషన్ దాని తర్వాత చెప్తే వినడు అన్నట్టు ఉంటుండే. కానీ నా ఆత్మవిశ్వాసాన్ని నేను ఏనాడు కోల్పోలేదు. నేను అట్లా వాళ్ళు నాకు ఎవరు ఏమి ఎదురు చెప్పలే. నేను హైదరాబాద్ వస్తున్నా, సినిమా ఇండస్ట్రీ వస్తున్నా, నేను సినిమా పాట రాసి అది రిలీజ్ అయినందుకు కూడా నేను కొన్ని చెప్పలే. 1-2-3 సినిమాలు అయిన వరకు కూడా మా ఇంట్లో తెలియదు. అన్న, మీరు రాసిన పాటలల్లా ఏ పాటకు చాలా ఎఫర్ట్ పెట్టి రాయాల్సి వచ్చింది? ఏ పాట రాయడానికి మీరు తల బాదుకున్నంత పని అయింది? నేనంటే 100 సినిమాలు ఏం రాయలేదు, కానీ నేను రాసిన సినిమాల్లో తక్కువ సినిమాల్లో అయినా కూడా నేను ఇప్పటివరకు రాసిన దాంట్లో అంటే లగ్గం సినిమాకి, లగ్గం మంచి కాస్టింగ్ అది. డైరెక్టర్ వచ్చేసి రమేష్ చెప్పాలి గారు. ఆయన అంతకుముందే భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాకి కూడా నాకు అవకాశం ఇచ్చాడు. ఆ ఉన్న పరిచయంతో నాకు లగ్గం లాంటి ఒక మంచి సినిమాకి కూడా పెద్ద పెద్ద వాళ్ళు పనిచేశారు. అందులో గారు రాజేంద్ర ప్రసాద్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, సప్తగిరి గారు, తర్వాత హీరో వచ్చేసి సాయి రోనక్ గారు, చాలా మంది పనిచేశారు అందులో. అలాంటి సినిమాలు అంటే నేను రాజేంద్ర ప్రసాద్ గారిని మామూలుగా టీవీలలో చూడడం ఇదే తప్ప ఆయన పనిచేసే సినిమాకి నేను రాయడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ భయం కూడా కొంత లేట్ అయింది. ఆ పాట నేను వచ్చేసి ముషాయిరా అనే సాంగ్ రాశాను నేను. అది సింగర్ ఇందాక చెప్పా కదా, నకాశజీ గారు, విహ గారు పాడారు. దానికి అంటే చరణాల దగ్గర కొంచెం, అంటే ఫస్ట్ చరణం అయిపోయింది, తర్వాత సెకండ్ చరణం కొంచెం ఇంకొక 2 లైన్స్ లెంత్ సరిపోకుంటే అక్కడ కొంచెం టైం పట్టింది. తర్వాత మిగతాది ఏమనిపించలేదు. మీరు అంత కష్టపడి ఆ పాట రాశారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు పాడాల్సిందే, మేము వినాల్సిందే. అవునా? ముషాయిరా సాంగ్ వచ్చి కొంచెం జోష్ తీసుకొద్దాం. ఓకే ఓకే. అది గున్నా గున్నా గున్న బావిళ్ళ కాడ గుమ్మానితో పని ఉన్నదే తోడా, దూరాలు మనకు ఇంకేడా దుకే ఈ పిల్లో పిట్టగోడా, ముషాయిరా ముష ముషాయిరా ముషాయిరా ముష ముషాయిరా, దన్నా దన్నాడ దన్నా దన్నాదరు నా గుండె కాడ, నిన్న మొన్న లేడు ఈ సౌండ్ జాడా, నా సర్దారు నువ్వు సక్కనోడా, సర్దేసుకొస్తా పెట్టబేడా, దుప్పట్ల దూరి దూకేస్తా మీద చప్పట్ల మోతా మొగాలి ఆడ, బండెక్కి బండెక్కి వస్తానే నిన్ను పండక్కి దోలుకపోతానే, దిన్నెక్కు దిన్నెక్కు దింతానే నీ దిల్లోన దిండేసి పంతానే. అది మంచి మాస్ బీట్ సాంగ్, మంచి బీట్ సాంగ్ బాగుంటది, చాలా బాగుంటది. థియేటర్ లో కూడా జనాలు మంచి ఎంజాయ్ చేసి ఉంటారు, ఎందుకంటే మన తెలంగాణ స్టైల్లో మన ఎనర్జెటిక్ సాంగ్స్ కొన్ని ఉన్నాయి కదా బ్రో. అంటే కొన్ని సాంగ్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ హిట్ అనే సాంగ్స్ ఉన్నాయి కదా, మంచి అదే ఫార్మాట్ లో ఉంది. అన్న, మీకు ఎటువంటి పాటలు రాసినట్టు ఇష్టం? అసలు ఈ రకమైన పాటలు రాస్తా అయిపో, నేను ఈ రకమైన అవకాశాలు నాకు వస్తాయిపో అని మీరు వెయిట్ చేసిన పాట, మీకు నచ్చిన జానర్ ఏ రకం? అంటే సినిమా రైటర్ అంటే ప్రతిదీ ఏ సిచ్యువేషన్ ఇచ్చినా రాయగలిగేది ఉండాలి. అందరికి కాకుండా కొందరికి కొంత ప్రత్యేకత ఉంటుంది. నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్ట్ అడిగావు. నాకు ఈ తెలంగాణ మాండలికంలో నేను బాగా రాయగలుగుతా. ఇదే విషయాన్ని ఒకసారి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు, రేవంత్ రెడ్డి గారి బర్త్డే రోజు అందులో నేను కేసీఆర్ అనే సినిమాకి నేను ఒక ఫుల్ సాంగ్ రాశా. రాకింగ్ రాకేష్ గారు, జోరుదర్ సుజాత, ధనరాజు గారు, కృష్ణ భగవాన్ గారు, చాలా మంది మంచి మంచి చరణ్ అర్జున్ గారు. అయితే అందులో ఒక సాంగ్ రాశా, అద్దాల రాయిక్ అనే సాంగ్ రాస్తే అది సినిమాలో లేదు.
డైరెక్టర్ గరుడవే గంజి గారు, కేసీఆర్ సినిమా డైరెక్టర్. తర్వాత రాకింగ్ రాకేష్ అన్న. మామూలుగా నేను రాసిన పాట విన్న తర్వాత వెంటనే నువ్వు కాసర్ల శ్యామ్ గారికి ఆల్టర్నేట్ గా అవుతావు, నువ్వు నీ పదాలు నీ వరవడి చాలా నీ శైలి చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు అన్న మాటలని చిరణార్జున్ గారు రేవంత్ రెడ్డి గారి బర్త్డే రోజు ఒక న్యూస్ ఛానల్, ఒక ప్రముఖ టీవీ ఛానల్లో నేను కూడా లైవ్ లో పక్కన కూర్చున్నా చరణ్ సార్తో పాటు. ఆ రోజు చెప్పాడు. ఆ రోజు నాకు చాలా గొప్పగా అనిపించింది. నాకు అంటే నేను తెలంగాణకు సంబంధించిన పదాలు నేను బాగా రాయగలుగుతాను నాకు ఉండేది, కానీ వివిధ అంటే చిరణార్జున్ గారు లాంటి మనిషి అలా అంటుంటే నాకు ఇంకా గొప్పగా అనిపించింది. ఆ సెన్స్ నేను బాగా రాయగలుగుతాను. అన్న మీరు కేసీఆర్ సినిమాలో పాట రాశారు కదా, రాకింగ్ రాకేష్. అవును. సో ఆ సినిమాలో బిట్ సాంగ్ అయినా పర్లేదు, మీరు మన ప్రేక్షకుల కోసం పాడాల్సిందే ఒకసారి. అంటే నాతో ఫుల్ సాంగ్ రాయించారు, ఇందాక చెప్పే కదా అద్దాల రైక్ అనేది, అది లేదు. అందులో నేను వచ్చేసి ఒకటి చెప్తా, ఒకటి సాంగ్ పడతా. ఏలను ఎందుకింత వేదనో తానే ఉన్న కాడ ఉండక ఉన్నదే తిని పండక, ఇలా సంథింగ్. లిరిక్ అంత ఐడియా లేదు. బాగుంది బ్రో. అంటే మంచి ఫీల్ లో పోతా అంటే రాకేష్ గారు కేసీఆర్ గారిని కలవడానికి అని చెప్పేసి వచ్చిన టైంలో నీకెందుకు ఇంత శ్రమ, అంత పెద్ద శిఖరాన్ని వచ్చి కలవాలంటే కానీ సినిమాలో మంచి మంచి సిచ్యువేషన్ అది. ఆ టైంలో రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన కలవలేని పరిస్థితిలో తినలేక గోరటెంకన్న గారు, కాసర్ల శ్యామ్ గారు వాళ్ళతో పాటు, అంటే కాసర్ల శ్యామ్ అన్న పేరు పక్కన నా పేరు రావడం, గోరటెంకన్న గారి పక్కన నా పేరు రావడం, వీళ్ళందరి తర్వాత నాకు వాళ్ళది కూడా అది చాలా గొప్ప అనిపించింది. ఆ రోజు రిలీజ్ అయిన రోజు ఒక పెద్ద పండుగ వాతావరణం. దానికి హరీష్ రావు గారు, తర్వాత మంత్రి లక్ష్మారెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్, మా నగర్ కర్నూలు ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే, తర్వాత ఈయనెవరు మన మర్రి జయేంద్ర రెడ్డి గారు, చాలా మంది అందరు ఎమ్మెల్యేలు వచ్చారు. అట్లా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రసాద్ ల్యాబ్ వాళ్ళతో పాటు ఉన్నప్పుడు నాకు చాలా గొప్పగా అనిపించింది. నాకు మంచి తీసుకొచ్చింది. ఎవరన్నా వాళ్ళలో అలాంటి నాయకుల్లో మిమ్మల్ని ఎవరైనా అప్రిషియేట్ చేశారా బ్రో ప్రత్యేకంగా? అప్రిషియేట్ అంటే ఆ రోజు ప్రెస్ మీట్ రోజే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్ దగ్గర చిరణార్జున్ గారు అప్రిషియేట్ చేశారు. ఓకే. అంటే ఆ సినిమా ఇందాక చెప్పాను కదా, ఆ సినిమాకు రాసిన నేను పాట అది సినిమాలో లేదు, బిట్ సాంగ్సే ఉన్నాయి. ఆ సినిమాలో అద్దాల రైకైన సాంగ్ రాసినప్పుడే నా ప్రతిభను ఇంకా ఎక్కువ గుర్తించారు. అంటే కాసర్ల శ్యామన్న లాగా చెప్పేసి ఆ సినిమా డైరెక్టర్ గరుడవే గంజి గారు, రాకింగ్ రాకేష్ అలా చెప్పడం, జోరుదార్ సుజాత గారు, మంచి కాంప్లిమెంట్. మీరు అది జీవితంలో మర్చిపోరు. అంతేగా, ఇంకా చాలా తెచ్చుకోవాలి. అవును, ఇంకా చాలా మంచి మంచి పాటలు రాయాలి, మమ్మల్ని ఇంకా మంచి ఎంటర్టైన్ చేయాలి. అన్న మీరు ప్రైవేట్ సాంగ్స్ ఎన్ని రాశారు అంటే మన యూట్యూబ్ కోసం? యూట్యూబ్ లో నేను ఇందాక చెప్పే కదా, నెమలికన్లో వదరు మనాదురు గారితో చేసిన నెమలికన్లో వదరు, తర్వాత ఆ పాట వాడండి ఒకసారి. నెమలికన్లో వదరు వాడండి. కళ్ళు మోయా నీవు, కళ్ళు తెరవా నీవు, బండ్లు ఎన్నొస్తున్నా ఎలా నువ్వు రావు, హై నేనేమైపోదురో నెమలి కన్ల ఓదరో, నేనేమైపోదురో నెమలి కన్ల ఓదరో, కంచంలో మెతుకై కథ చెబుతావు నువ్వు, మంచంలో పరుపై జతకొస్తావు, దంచంగా ధనియాల దగ్గైతావు, పూలు వెట్టంగా జడలో నా మొగ్గైతావు, సిగ్గుగా పంగా సీరంచూరైకైతావు, సేలు వేయంగా వాకిట్లా కంకైతావు, తానే నల్లానే నానే నల్లే నానే, తానే నల్లానే నానే నానే నానే, నేనేమైపోదురో నెమలి కన్ల ఊదరో, నేనేమైపోదురో నెమలి కన్ల ఊదరో. బాగుంటది. దీని తర్వాత అంటే అప్పటికి అంటే నాగదుర్గ గారికి థర్డ్ సాంగ్ ఏదో ఉంది సంథింగ్. అప్పుడు అంటే ఆమె కూడా కొత్తగా అప్పుడే వాళ్ళతో పాటు నేను జర్నీ స్టార్ట్ కావడం, వాళ్ళు మెల్లమెల్లగా ఫేమస్ అవుతా ఉంటాయి, అయిపోయి కూడా వాళ్ళతో పాటు గ్రో అవుతూ వచ్చిన ఆమెతోటే రీసెంట్ గా ఇందాక చెప్పాను డిల్లెంబల్ అనే సాంగ్ చేశాను. అన్న ఇంకోటి నాగదుర్గతో ఒక పాట ఉంది అన్న, డివోషనల్ సాంగ్, నాకు ఐడియా వస్తలేదు, మీరు ఒకసారి అది పాడండి. అదే అవును, అందులో అంటే ఓన్లీ లిరిక్ రైటర్ గా పేరు వేశారు, కానీ సింగర్ గా నాది అనేది ఉండదు. పేరు మళ్ళీ మార్చాలంటే కూడా మార్చలేదు. ఆ తర్వాత నేను కూడా పట్టించుకోండి, నేను బిజీగా ఉండి. అందులో వచ్చేసి మొదట వచ్చే సాకి వాయిస్ నాదే. అది ఆ బేస్ లో చాలా మంది నమ్మలేకపోయారు. అంటే నేను మాట్లాడుతుంటే కూడా మీరు ఇందాక కూడా వాయిస్ చిన్న అంటారు, కానీ నేను ఎత్తి పాడినప్పుడు పాట పోయేసరికి అది ఆటోమేటిక్ వచ్చేసేది. అందులో వచ్చే పాట ఏంటంటే సాకి వాయిస్ ఏంటంటే,
మొత్తం పాడండి అన్న, మీ పాట పాడండి, పాట మొత్తం పాడండి. మొత్తం పాడిస్తే మరి టైం పడుతుంది. పర్లేదు, ఒక పల్లె ఒక చరణం వరకు ఓకే. ఓకే ఓకే. ఓ ఎడాడ ఉర్తివే ఎల్లావా నీవు జోడేరావా సేవు ఎల్లావా జీవగడ్డల్లోన ఎల్లావా నీవు జింకవై ఉడితివే ఎల్లావా మూడు గుడ్లలోన ఎల్లావా నీవు ముహురావు తెలిపేవు ఎల్లావా ఓ గుడ్డు సీ గుడ్డు ఎల్లావా నీకు ఎవరెవరు జన్మించిరెల్లావా ఎర్రని రావేమో ఎల్లావా నీవు సూర్యుని చేస్తీవే ఎల్లావా తెల్లని రావేమో ఎల్లావా నీవు చంద్రుని చేస్తీవే ఎల్లావా ఎత్తుకొని ఎల్లమ్మ బోనాలే శివసత్తులంతా శివమెత్తి ఆడాలే పిల్ల జల్ల ఇల్లు ఇడిసి రావాలే ఊరువాడ ఏకమయ్యూగాలే శివసత్తుల సిందాడాసిన పోరల తెల్లట బయలుల్లా చెవిడిక కొయిళ్ళల్ల ఎవరు నిలవరంట డిల్లౌ 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 ఆ ఢిల్లీ దాకైన పడాలి డిల్లౌ బొల్లం సిల్లం పొల్లం సిల్లం పొల్లం ఆ పసుపు బండారు అంత సిల్లం పొల్లం మా ఊరాలెల్లమ్మ మల్లెలు వెట్టంగా మా ఊరాలెల్లమ్మ మల్లెలు వెట్టంగా మల్లె మీద వాలిందే నాగు. సో అన్న 2 పాటలు అయితే వాడినావు కదా, ఇంకా యూట్యూబ్ లో మీరు రాసిన పాటలు మంచిగా జనాలకు నచ్చే పాటలు 2 వాడండి. ఇంకా అంటే నేను శిరీష్ అని ఒక అంటే ఇప్పుడు యూట్యూబ్ లో అందరూ లవ్ ఫెయిల్యూర్ అంటే ఆ పదవి నాకు నచ్చదు యాక్చువల్గా, కానీ అడిగితే రాశా నేను శిరీష సాంగ్ అని ఒకటి రాశా నేను. దాన్ని పాడడం కూడా చరణ్ అర్జున్ గారు డైరెక్టర్ వచ్చేసి నువ్వరా నిన్ను శిల్పి డైరెక్షన్ చేసిన అతనే ఆ పాట అడిగితే రాశా నేను. నీ కోసం నేను గన్నా కలలు అన్ని కాల రాసి కాలితోను దాన్ని నన్నొదిలెల్లకే ఒక్కరోజు ఒక్క పూట కూడా నిన్ను వదిలి ఉండాలన్న ఊహే ఊహిస్తే నరకమే ప్రేమ దేశాన పెరిగిన ప్రేమ పక్షులను నువ్వు తప్ప వేరే ధ్యాస లేదే చూపు కనికరము దినము దినమంటూ ప్రేమ గండమే దాటి నువ్వు దక్కే సమయాన దిక్కులేని వాళ్ళయ్యా శిరీషా ఓ శిరీషా సిరి సిరి నవ్వుల సిన్నదాన చిత్తరిచ్చి సిలక లెక్క ఎగరకే శిరీషా ఓ శిరీషా సిరి సిరి నవ్వుల సిన్నదాన తానే నానే నానే ఈ టైపు బాగుందన్న. అంటే నచ్చది అనుకుంటే మంచిగా రాశారు కదా. దీని తర్వాత అంటే ఇంత మంచి రాశారు. మేబీ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మీకు నచ్చి ఉంటే ఇంకెంత మంచి రాష్ట్రాలు కదా. అవునవును. ఇంకేమన్నా సాంగ్స్? ఇంకా సాంగ్ పార్వతమ్మ అని ఇంకో పాట పాడండి. పార్వతమ్మ అని అది ఒక ఫోక్ మెలోడీ బాగుంటది. అది ఎలా అంటే పార్వతమ్మో పార్వతమ్మో పరేషానే చేస్తున్నవమ్మో పార్వతమ్మో పార్వతమ్మో పలకరిస్తున్న పలకవేందమ్మో సక్కని కొంటె సూపులకు సిక్కని సిరు నవ్వులకు సింధురాముడైనా నిన్ను చూస్తే సిందాట మానేస్తాడే సిగ్గులొలికే సిర సింగులకు అగ్గు కోసం వస్తాడే బంగులకు అగ్గి దేవుడైనా నీ ముందు గుగ్గిలమైపోతాడే పార్వతమ్మో పార్వతమ్మో తెలివి తెల్లారిపోతున్నదమ్మో పార్వతమ్మో పార్వతమ్మో పలకరిస్తున్న పలకవేందమ్మో. లాస్ట్ స్మైలీ పవన్ ఏం పేరు ఉంది అతను చేశాడు. సో వాళ్ళిద్దరు ఈ సాంగ్ లో యాక్ట్ చేశారు అన్నట్టు. అన్న మీకు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ అంటే నచ్చదని చెప్పారు, మరి వ్యక్తిగత జీవితంలో లవ్ స్టోరీ ఏమన్నా? ఇది లవ్ స్టోరీ అంటే ఏం లేదు, నా జీవితంలో అది ఒక అర్థం లేని ఒక లవ్, అది లవ్ కూడా అనుకోలేము. బేసిక్ గా చాలా మంది లిరిక్స్ రాసే వాళ్ళు ఫస్ట్ లవ్ నుంచి ఇన్స్పైర్ అవ్వడం ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి కదా. కొంతమంది అంటా ఉంటారు తన మీద ప్రేమనే నన్ను లిరిక్ రైటర్ చేసింది, తన మీద ప్రేమనే నన్ను కవిని చేసింది అని కొంతమంది అయితే చెప్తా ఉంటారు. అట్లా మీరేమన్నా అట్లా అయ్యారా? అట్లా నేనేం కాలేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు నీకు లవ్ ఫెయిల్ ఉంటే చెప్తే నేను వెంటనే రాసేస్తాను. ఏదో ఒక పేరు చెప్తే నేను రాయగలుగుతాను అంతే. అంటే నేను ఇన్నర్ అంటే నాకున్న పర్సనల్ దాన్ని సమాజం మీద రుద్దడం అవన్నీ అంటే నాకు అది కాదు. నేను బేసికల్ గా నేను సినిమా రైటర్ కాబట్టి నేను రాయగలుగుతా, నువ్వు చెప్పిన ఉంటే రాయగలుగుతా. నీ లవ్ నా లవ్ లాగా ఫీల్ అయిపోయి రాయగలుగుతా. నేను లవ్ కావాలని ఎవరు అనుకోరు, కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ గా లవ్ లో పడడం ఏం లేదు. అంటే నేను పెద్ద అందగానే కాదు కాబట్టి బేసికల్ గా నాకు పెద్ద పర్సనల్ లేదు కాబట్టి ఇష్టపడ్డ మనుషులకు నేను నచ్చలే. నేను ఇష్టపడ్డ మనుషులకు నేను నచ్చలే. వాళ్ళు
వెళ్ళిపోయారు. అది అసలు అన్నెసరీ క్వశ్చన్, నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మరి అది ఎంతవరకు జర్నీ అవుతుందో తెలియదు. అంటే మన సినిమా ఫీల్డ్ కదా, అంటే మనకు సెట్ అయ్యేలాగా ఉండాలి మైండ్ సెట్ అనేది. అట్లా అంటారు. ఆ రకంగా ఉండి అంటే మన ఆలోచనలు అర్థం చేసుకునేలాగా. అంటే ఈ మధ్యన ఒక అమ్మాయి మాట్లాడుతుంది, మరి అది ఎంతవరకు అది తెలియదు. మరి ఏముందన్నా మంచి పాట రాయండి, విడుదలయ్యండి, అర్థం అయిపోద్ది. సంజయ్ అన్న పెళ్ళి ఎప్పుడు? అదే చెప్తున్నా నేను. సంజయ్ అన్న పెళ్ళి ఇప్పుడు, సంజయ్ అన్న పెళ్ళి ఇప్పుడు అని అంటే ఇప్పుడిప్పుడే కొంచెం గెటన్ అవుతున్నా. ఇప్పుడు ఒక భరోసా వచ్చింది ఇండస్ట్రీకి వచ్చి, ఒక 4 years అవుతుంది. ఫస్ట్ గందరగోళం ఉంటుండే, అబ్బా మనం బతకగలుగుతాం, చేయలేమా, ఏంది ఇది అంటే, మన ఒక సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అయితే కానీ మధ్యలో ఈ పీరియడ్ మొత్తం ఏం కావాలి ఇలా ఉంటుండే. ఇప్పుడు ఏంటంటే మన సినిమా ఫీల్డ్ అప్పటిలాగానే మన మీద ఆగమైపోతాం అన్నట్టు లేదు. ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ చాలా వచ్చేసాయి. నీకు యూట్యూబ్ లో కూడా చాలా ట్రెండింగ్ లో వచ్చి చాలా ఉన్నాయి, వెబ్ సిరీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఏం లేదు, ఇప్పుడు ఒక వరస వచ్చింది, చేసుకోవాలి పెళ్లి. ఈ ఇయర్ అయిపోద్ది. నేను చెప్పాను కదా, అమ్మాయి కమింగ్ సూన్, త్వరలో కమింగ్ సూన్. ఒక ఇల్లు ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది అయిపోయిన తర్వాత. అంటే మీరు దాన్ని ఫాలో అవుతున్నట్టున్నారు. దేన్ని అంటే ఒక సేయింగ్ ఉంటది, ఏంటి, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి. మీరు ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఇల్లు కట్టుకొని పెళ్లి చేసుకోవాలి. మన జీవితంలోకి వచ్చే ఒక అమ్మాయికి మనం భరోసా ఇవ్వగలుగుతాం అనే మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు మనం చేయిస్తేనే వాళ్ళు చేయి అందుకోగలుగుతారు. గవర్నమెంటే మనకు రైతు భరోసా ఇస్తుంది, మన అమ్మాయికి భరోసా ఇవ్వదు. అమ్మాయికి భరోసా ఇవ్వకపోతే ఎట్లా, ఎలా నమ్ముతారు? అమ్మాయికి నా మీద ఫుల్ కాన్ఫిడెంట్. ఓకే, అంటే నా లైఫ్ లో జరిగిన ప్రతి విషయంలో తెలుసు కాబట్టి నా మీద నమ్మకం. కానీ ఆ నమ్మకంతో వాళ్ళ పేరెంట్స్ నా చేతిలో పెట్టలేరుగా. అట్లా అంటున్నా. ఏమందరూ విత్ ఇన్ 1 year ఇంకా మీరు మంచి స్థాయికి వెళ్తారు. అప్పుడు మేబీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారేమో. కొంచెం పాజిటివ్ ఆలోచించుదాం. వెళ్ళినా వెళ్ళకున్నా బతికించుకోగలుగుతాం. ఓకే, ఆ నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు చెప్పాం కదా, ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. నేను ఒక్కనే కదా, సినిమాలతో పాటు బయట రాసే వాళ్ళు చాలా మంది సినిమా రైటర్లు చాలా రాస్తారు. సుద్దాల సుఖజయ్ గారు రాస్తారు, కాసాల శ్యామ్ గారు రాస్తారు. యూట్యూబ్ కి చాలా హిట్ సాంగ్స్ ఉంటాయి. అవును, అట్లా చేసుకోవచ్చు. మన దగ్గర వర్తుండి మనం అదైతే ఉన్నాం అన్నప్పుడు మనకు ఏ నష్టం ఎక్కడ ఎప్పుడూ జరగదు. నీకు సినిమాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటే ఉండొచ్చునేమో, కానీ నువ్వు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. నేను ఢిల్లీ బొల్లం పాట రాసిన తర్వాతనే నాకు చాలా పాటలు వచ్చాయి. ఇప్పుడు మదీన్ గారు ఉన్నారు టాప్, యూట్యూబ్ లో. ఫస్ట్ ఒక సాంగ్ చేసాం రీసెంట్ గా, పిల్లో పిల్ల అనే ఒక సాంగ్ వస్తుంది, అప్కమింగ్ వస్తుంది. అది హనుమంత్ యాదవ్ గారు పాడారు. తర్వాత అది ఫస్ట్ వేరే వాళ్ళతో మ్యూజిక్ అనుకుని అన్నప్పుడు మదీన్ గారిని ట్రై చేసినప్పుడు ఆయన టైం ఇవ్వలేదు వాళ్ళకి. అంటే ఆయన సినిమాల్లో బిజీగా ఉండిపోవాలని చెప్పేసి అనుకుంటున్న టైంలో వీళ్ళు లిరిక్స్ చూపించండి అని చెప్పేసి అంటే, ఆ లిరిక్స్ చూస్తే లిరిక్ చాలా బాగుంది, ఎవరు రాశారు అని చెప్పేసి అంటే, ఇట్లా సంజయ్ అని రాశాడు, ఇట్లా సినిమా రైటర్, ఇట్లా అంటే చాలా బాగుంది, ఈ పాట నేను ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పేసి ఆయన యాక్చువల్ గా ఒక పాట ఆడియో ఇవ్వాలంటే గానీ చాలా టైం తీసుకొని ఇచ్చేస్తుంటాడు అట్లా. కానీ తొందరగా చేసేద్దాం అని చెప్పేసి వెంటనే నా నెంబర్ తీసుకుని, నా సినిమాలో కూడా నువ్వు రాయి బ్రో, నేను 2 సినిమాలు రాస్తున్నా అని చెప్పేసి మదీన్ గారు చెప్పి ఆయన సినిమాకి ఓకే చేసుకోవడం. అంటే నా లోపల ఉన్న ఒక స్పార్క్ ఉన్న అది ఒక శైలి ఏదో నచ్చడం ద్వారా ఆయన నా యూట్యూబ్ సాంగ్ పిల్లు పిల్లు అనే సాంగ్ చేయడంతో పాటు ఆయన సినిమాల్లో కూడా నన్ను అట్లా అంటే మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ మనల్ని మనం చేసుకుంటాం అనే దాన్ని బట్టే మన ఇక్కడ ఉంటది. అది అంతే. ఏది ఆగమైపోతారు సినిమా ఇండస్ట్రీకి వస్తారు అని అంటే అది డిఫరెంట్ థింగ్స్. అవి వాళ్ళ ఆలోచన విధానం. మనకు సరదాగా మా ఫ్రెండ్ తో ఒక మాట అంటూ ఉండే, బ్రో, టాలెంట్ ఉన్నోన్ని లూజ్ మోషన్ సైట్ ఎవడు ఆపలేడు. అంటే టాలెంట్ లూజ్ మోషన్స్, టాలెంట్ ఉన్నోన్ని లూజ్ మోషన్ సైట్ ఎవడు ఆపలేడు. ఏ రకంగా వస్తుంది అంతే. నేను చిన్నప్పుడు నేను పాటలు రాసేవని చెప్పే కదా, రాసుకుంటున్నాను చెప్పే కదా, నేను రావాలి అని అనుకున్నా. నేను ఒకటే నమ్ముతా, మన జీవితంలో మనం ఏదైతే కలలు కంటామో అదే నీకు దృశ్య రూపంలో నీకు కొంత టైం తర్వాత కాలం నీకు ఇస్తుంది. అది అంతే. అంటే మనోళ్ళు అంటారు కదా, యద్భావం తద్భవతి అని. అనుకుంటే అదే జరుగుతుంది, ఏది ఊహించుకుంటే అదే జరుగుతూ ఉంటుంది, నీ కళ్ళ ముందుకు వస్తుంది. కాకపోతే మన లైఫ్ లో మనకి ఒక చెయ్యి ఇచ్చి మనల్ని ఒక మెట్టెక్కించే మనిషి అంటూ ఒకరు ఉంటారు. ఫస్ట్ ఎవరికైనా వాళ్ళు ఉంటారు. ఆ మనిషి మనకు తారసపడే వరకు, ఆ మనిషి మనకు పరిచయం అయ్యే వరకు మనం వెయిట్ చేస్తూ అలానే ఉండాలి.
అంతే. ఖచ్చితంగా వస్తుంది అది. డెస్టినీ లేదా, దేవుడు లేదంటారు కొంతమంది, ఏదో భావజాలను మాట్లాడతారు. అవును దేవుడు అనేవాడు నీ రూపంలో కూడా ఉండొచ్చు. అవును, దైవం మనుష్య రూపేణ అంటారు. ఏదో అంటారు రావులే అంటే ఏదో ఫ్లేవర్ యాడ్ చేద్దాం అట్లా అంటే ఒక మనిషి అంటే నా జీవితంలో లిరిక్ రైటర్ కదా బ్రో, మేము పెద్ద పెద్ద ప్రయోగాలు వాడితే నేను ఇంప్రెస్ చేద్దాం ట్రై చేస్తున్నా బ్రో. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అట్లా ఒకరు ఉంటారు నా లైఫ్ లో, చిరణ్ అర్జున్ గారు. అంటే నేను ఇది ఎందుకు చెప్తానంటే, టాలెంట్ ఉన్నవాడిని ఇందాక లూజ్ మోషన్స్ అట్లే నేను కామెంట్ పెట్టా. ఆ కామెంట్ లో ఒక పవర్ ఉంది కాబట్టి, పవర్ అంటే దానిలో ఒక జెన్యూనిటీ, ఒక గాఢత, ఒక ఆయనకు ఉంది కాబట్టి అది అర్థం చేసుకొని, అంటే ఇంత డెప్త్ గా ఇన్ని వేల కామెంట్స్ ఉంటాయి. ఆకలి అనే పాటకు పెట్టా నేను కామెంట్. ఆ టైటిలే బాగుంది బ్రో, ఆకలి చరణ్ సార్ అది పాట. అందులో అంత మందిలో నా కామెంట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది అది చూడడం, అది ఆ టైంలో అనుకోవచ్చు. అట్లా లండన్ లో ప్రవీణ్ కుమార్ సార్ అని ఉంటాడు, వాళ్ళ చరణ్ సార్ వాళ్ళ రిలేటివ్, ఆయన వాళ్ళ టీం ఉండే వాళ్ళు అది చేసుకొని పిలిచారు. అంటే అంతేగా మనం మాట్లాడే మాటలు మీకు నాకు ఆ అబ్బాయికి తప్ప వేరే వాళ్ళకి వినిపిస్తలేవని అనుకోవచ్చు. ఒక కాలం, ఒక కన్ను ఉంటది, ఏదో ఒక శక్తి మనల్ని అబ్జర్వ్ చేస్తా ఉంటుంది. నేను ఇదే నమ్ముతానండి. అది మంచి అయినా చెడైనా ఏదైనా మనల్ని ఒక కన్ను మనల్ని గమనిస్తూనే ఉంది అనుకో, ఒక కెమెరా. సో అంటే మీరు ఎవరో ఒకరి మనల్ని గమనిస్తూ ఉంటారు, అంటే ఐ మీన్ ఏదో ఒక శక్తి మనల్ని గమనిస్తూ ఉంటది అంటున్నారు కాబట్టి, అంటే దాని ఉద్దేశం మీరు అనవసరంగా తప్పు చేయరని, మంచిగా చేయడం మీ ప్రతి యాక్టివిటీ. తప్పు చేయడం ఐ మీన్ ఒకరిని బాధ పెట్టడం, ఒకరిని నష్టపరచాలనుకోవడం, ఇలాంటివి మీరు చేయడం అని నాకు అర్థమవుతాను. అంటే అంటే ఇప్పుడు ఎవరో మనల్ని గమనిస్తున్నారు, ఒక శక్తి మనల్ని గమనిస్తుంది, మనం ఏం చేసినా మంచి చెడు జరుగుతుంది అంటే మీరు అనుకుంటున్నారు అట్లా. అంతే అంటే మీరు ఇందాక అంటే టాలెంట్ ఉన్న వానికి అన్నదానికి నేను చెప్పా. పర్లేదు బ్రో, నీతో 3 సార్లు దీన్ని తలుచుకున్నా అంటే పర్లేదు, అది బాగుంది. అంటే సరదాగా మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేసుకుంటూ సరే అన్నట్టు, ఏదో షార్ట్ ఫిల్మ్ కోసం ఏదో ట్రై చేస్తా ఉంటే ఎందుకు రా అది అన్నారు అన్నట్టు. ఫ్లో లో ఏం చెప్పాను అర్థం కాక నేను ఎట్లయినా తీస్తా, టాలెంట్ ఉన్న లూజ్ మోషన్స్ పెట్టండి ఎవడు ఆపలేదు, నేను షార్ట్ ఫిల్మ్ తీసి చూపిస్తా అని అన్నట్టు. అన్న, ఇంతవరకు మీరు ఇప్పటివరకు రాసిన పాటల గురించి మాట్లాడారు, నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్ లేంది? నెక్స్ట్ రాబోయే అంటే నాకు ఫస్ట్ పీరియడ్ సినిమాలే కాబట్టి సినిమాలే చెప్పాలి. అవును చెప్పండి. సినిమాలో వచ్చేసి నేను హేచికిత అనే సినిమాలో ధనరాజ్ లెక్కల డైరెక్టర్ గారు, దానికి మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారే. హీరోయిన్ వచ్చేసి ఈటీవీ ప్రభాకర్ గారి కూతురు దివ్య ప్రభాకర్ గారు, హీరో వచ్చేసి అభినవ్ మణికంఠ. మంచి కాస్టింగ్, సినిమా కూడా చాలా బాగా వచ్చింది, రిలీజ్ కుంది. అందులో ఒక సాంగ్ రాశా నేను, సిట్టి పొట్టి అనే సాంగ్ రాశా. నా అదృష్టం ఏంటంటే ఆస్కార్ అవార్డు సింగర్ రాహుల్ సిప్లిగంజన్ అన్న ఆయన పాడాడు. రీసెంట్ రికార్డింగ్ అయిపోయింది. దాని తర్వాత గ్రామ పంచాయతీ అనే ఒక సినిమా ఉంది, అందులో కూడా ఈటీ ప్రభాకర్ గారి కూతురు దివ్య ప్రభాకర్ గారే హీరోయిన్. దాని తర్వాత మదిని గారితో ఒక సినిమా, అందులో ఒకటి రాస్తున్నా. తర్వాత అంతకుముందు రాసిన రాజారామ్యం అనే ఒక సినిమా ఉంది, అది ఒకటి రిలీజ్ కుంది. తర్వాత కొన్ని ఒక 5-6 మూవీస్ ఉన్నాయి, ప్లస్ ఇంకోటి ఒక పాన్ ఇండియా మూవీ ఒక డిస్కషన్ లో ఉంది, ఒక మంచి, కానీ అది ఎంతవరకు అవుతుందో తెలియదు. అది ఒక 2-3 years నుంచి ఆగుతూ వచ్చింది, ఇప్పుడైతే ఆగదు. అది ఒకటి ఉంది, డైరెక్టర్ గారిని కలుస్తున్నా. మనం చెప్పలేము. మీరు సినిమాల్లో పాటలు రాస్తున్నారన్న, మరి మీకు ఆర్థికంగా మంచి సెటిల్ అయ్యారా? నేనేంటంటే ఓన్లీ లిరిక్ రైటర్ గా కాకుండా కోరస్లు వాడగలుగుతాను, కోరస్లు పాడుతుంటా. పొలిటికల్ సాంగ్స్ కూడా నేను రాస్తుంటా, చేస్తుంటా. తర్వాత యూట్యూబ్ లో రాస్తుంటా. నాకు పెద్ద ఇబ్బందులు అంటే నాకు పెద్ద ఏం లేవు. మీకు తెలిసినంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఒక లిరిక్ రైటర్ కు బేసిక్ ఎంత ఉంటుంది? సాధారణంగా ఎంత ఇస్తా ఉంటారు? బేసిక్ అంటే నీకు మొదటి పాట కొన్నిసార్లు నీకు ఒక 5,000 చేతులు పెట్టవచ్చు. ఫస్ట్ సాంగ్ కి ఒక 5,000 పెట్టచ్చు, పెట్టకపోవచ్చు కూడా. ఫ్రీగా కూడా రాయించచ్చు. అంటే ఫ్రీగా రాయించుకుని వాళ్ళు ఏదో మోసం చేస్తారని కాదు, అది అర్థం అది కాదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు లిరిక్ రైటర్లు అంటే నువ్వు కాకపోతే ఇంకోరు ఉంటారు, అది రాయడం చేయడం అది పెద్ద విషయం కాదు. నీకు అవకాశం ఇచ్చారు, స్క్రీన్ మీద నీ పేరు రావడం, అది గొప్పగా. సరే అన్న, మీరైతే మంచిగా లిరిక్స్ రాస్తున్నారు, మరి మీకు నచ్చిన లిరిక్ రైటర్ ఎవరు? ఎవరి పాటలు మీకు బాగా నచ్చుతాయి? నాకు ఫస్ట్ అంటే నాకు వేటూరి గారి లిరిక్స్ లో ఉండేంత అది నాకు ఫస్ట్ ఆప్షన్. నాకు దాని తర్వాత వేటూరి గారు, దాని తర్వాత చంద్రబోస్ గారు, సుద్దాల అశోక్ తేజ గారు.
సరళంగా బాగా రాసి తక్కువ జనాలకు కనెక్ట్ చేయాలి అని అంటే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారు. ఓకే, ఆయన రైటర్ కూడా. అవును అవును కరెక్టే, మర్చిపోయినా. అంటే ఏదో మూమెంట్ లో మీకు చరణ్ అర్జున్ గారు మీ మనసులోకి వస్తూనే ఉన్నాడు ఎప్పటికీ, వస్తూనే ఎందుకంటే మీకు ఆయన గాడ్ ఫాదర్ లెక్క. అంతే 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 కదా, మిమ్మల్ని చేయబట్టుకొని నడిపించిండు, మీకు అది స్టేజ్ లో నిలబెట్టిండు. చెప్పుకోకపోతే సంస్కారం కాదు అది. నేను ఇంకా ఒకటి ఏంటంటే, నేను ఆయన ఇంటి తిండి తిన్నా ఆయన చేతితో. ఇంకా గొప్ప ఇంకా చెప్పాలి అని అంటే, ఒకసారి మెహదీపట్నం వెళ్ళినప్పుడు వాళ్ళ కూతురు గోపాలి అంటారు నైట్ పూట. అంటే నేను చాలా జర్నీ చేస్తాను సార్తో. ఆయన కారులో వెళ్తుంటా, తీసుకెళ్తుంటాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి. చాలా చోటికి నన్ను అలో చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికంటే నాకు చాలా ప్రిఫరెన్స్ ఇస్తాడు సార్. అట్లా వెళ్ళినప్పుడు ఒకసారి మెహదీపట్నం వెళ్ళినప్పుడు హోటల్లో ఒక హోటల్ తీసుకెళ్ళినప్పుడు ఆయన చేతితో, ఆయన కంచంలో నుంచి ఆయన పిడికిలతో తీసి నా ప్లేట్ లోకి అన్నం పెట్టాడు ఆయన. నేను తిన్నా. మీరు ఆయన అడ్మైర్ చేస్తారు కాబట్టి అది మీకు చాలా, అది నాకు చాలా గొప్ప విషయం. ఇండస్ట్రీకి వచ్చి ఇబ్బందులు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సంవత్సరాల కొలది వెయిట్ చేసి లాస్ట్కి వస్తే స్క్రీన్ మీద పేరు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు సంపాదించుకోవాలి, డబ్బుల కోసమే సినిమాలలోకి రారు, డబ్బుల కోసమే ఎవరు రావాలనుకోరు. పేరు కోసము, సాటిస్ఫాక్షన్ కోసం నిరూపించుకోవాలి. నీ లోపల ఉన్న కళాకారుని నువ్వు నిరూపించుకోవాలి అనే ఒక ఆశకి నీకు జీవం పోసేటోడు ఎవడో ఒకడు కావాలి. అవును, ఇందాక చెప్పినట్టు నీ లైఫ్ మొత్తంలో నీ జీవితాన్ని మార్చేటోడు ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఒక్కడు వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఆ ఒక్కడు నిన్ను మొత్తాన్ని మార్చేస్తాడు. దాని తర్వాత నువ్వు నిలబెట్టుకున్నావా నిలబెట్టుకోలేదా ఏందనేది అది నీ పర్సనల్. అది